వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవి. ఈరోజు మనం పల్లెటూరు స్టైల్లో టమాటా పచ్చిమిర్చి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళకి పచ్చడి తయారీ విధానం తెలిసే ఉంటుంది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూసి నేర్చుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఆహా సూపర్గా ఉంటుంది టేస్ట్. అలాగే ఇడ్లీ, దోశ ఇలాంటి వాటిల్లో కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూపిస్తాను, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఇలా బాండిలు పెట్టుకోండి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో 10 లేదా 15 పచ్చిమిర్చి వేసుకోండి. దీంట్లోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. అలాగే కొత్తిమీర కొద్దిగా, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని లైట్గా వేగనివ్వండి. పచ్చిమిర్చి మీరు ఎంత కారం తినగలరో చూసుకొని వేసుకోండి. నేను ఇక్కడ 15 దాకా వేసుకున్నాను పచ్చిమిరపకాయలు. ఇలా తుంచుకొని వేసుకొని ఆయిల్లో వేయించుకోవడం వల్ల మనకి పేలకుండా ఉంటాయి. ఇవి కొంచెం కారం తక్కువ ఉన్నాయండి పచ్చిమిర్చి, అందుకని నేను 15 దాకా వేసుకున్నాను. పచ్చళ్ళు అనేవి కొద్దిగా కారంగా ఉంటేనే టేస్ట్ బాగుంటాయండి. మీకు అంత కారం వద్దు అనుకుంటే పచ్చిమిర్చి తగ్గించుకొని వేసుకోండి. పచ్చిమిర్చి లైట్గా వేగితే సరిపోతుంది, మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు మనకి. ఇప్పుడు చూడండి, పచ్చిమిర్చి కొద్దిగా వేగాయి కదా. ఇలా వేగిన తర్వాత దీంట్లో పెద్ద సైజు 3 లేదా 4 టమాటాలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దీంట్లోనే కొద్దిగా చింతపండు వేసుకోండి. టమాటాలు వేసాం కదా, చింతపండు ఎందుకు మేడం అనుకోవద్దు. కొద్దిగా చింతపండు వేస్తేనే మనకు ఆ పచ్చడి మంచి రుచిగా ఉంటుంది. కొద్దిగా ఎక్కువ వేసుకోవద్దు చింతపండు. దీంట్లోనే 1/4 టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని మొత్తం కలుపుకుంటూ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని టమాటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు వేగనివ్వండి. చూడండి, టమాటా ముక్కలు ఇలా బాగా మెత్తబడితే సరిపోతుంది, మరి ఎక్కువ గుజ్జులాగా అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా వేగిన తర్వాత ఈ పచ్చిమిరపకాయ ముక్కలన్నింటినీ తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోండి. చింతపండు కూడా తీసేసుకోండి. ఇలాగ ఈ పచ్చిమిరపకాయలు చింతపండు తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ టమాటాలు ఉన్నాయి కదా, ఈ టమాటాల్లో మీడియం సైజు 1 ఉల్లిపాయను తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకొని మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ టమాటాలు వేడికి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మగ్గుతాయి. మగ్గితే మంచి టేస్టీగా ఉంటుంది. లేదా మీరు పచ్చివైనా వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. కాకపోతే నేను ఇలా చేస్తాను. మామూలుగా మనకు పల్లెటూరులో అయితే పచ్చి ఉల్లిపాయ వేసి దంచుకుంటారు, రోట్లో వేసి దంచుకుంటారు. నేను ఇలా చేస్తాను. మీకు ఇష్టమైతే ఇలా ట్రై చేయండి, లేదా పచ్చి ఉల్లిపాయలైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టమాటా ఉల్లిపాయలు 2 కలుపుకున్నాం కదా, కొద్దిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. ఫస్ట్ మనం పచ్చిమిర్చి, చింతపండు తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, వీటిని వేసుకోండి. దీంట్లోనే ఒక 10 దాకా వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి. అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. మీ దగ్గర కల్లుప్పు ఉంటే కల్లుప్పు వేసుకోండి, ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. నేను మామూలు సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపి మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కోర్సుగా మిక్సీకి వేసుకోండి. మరీ మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవద్దు. మనం రోట్లో వేసుకున్నట్లయితే దంచుకుంటాం కాబట్టి మనకి పేస్ట్ లాగా అవ్వదండి. మిక్సీలో వేసుకున్నప్పుడు మీరు ఎక్కువ తిప్పేశారంటే పేస్ట్ లాగా అయిపోతుంది. అలా ఉంటే టేస్ట్ బాగుండదు పచ్చడి. కోర్సుగా మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా వేసుకోవాలో. ఇలా రివర్స్ తిప్పుకోండి. రివర్స్ తిప్పుకున్నారంటే మీకు కోర్సు లాగా మిక్సీకి అవుతుంది. ఇలా తిప్పేశారనుకోండి మీకు మెత్తటి పేస్ట్ లాగా అయిపోతుంది. అందుకని ఇలా రివర్స్ తిప్పి ఆపుతూ ఉన్నారంటే మీకు కోర్స్ లాగా వస్తుంది. జస్ట్ అలా తిప్పి వదిలేయండి. చూడండి, ఇలా వేసుకుంటే మిక్సీకి మీకు ఈ విధంగా కోర్స్ లాగా మిక్సీకి వస్తుంది. మరి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోకూడదు. ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఈ టమాటా ఉల్లిపాయలు ఉన్నాయి కదా, వీటిని కూడా వేసుకోండి. వీటిని కూడా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోకూడదు. నేను ఇప్పుడు చూపించాను కదా, రివర్స్ తిప్పుకొని ఆ విధంగా వేసుకుంటే మీకు అక్కడక్కడ ఈ ఉల్లిపాయలు చిన్న చిన్న పలుకులుగా తగులుతూ చాలా బాగుంటుంది టేస్ట్. మరి మెత్తటి పేస్ట్ లాగా అయిపోయిందంటే టేస్ట్ అస్సలు బాగుండదు. చూడండి, ఈ విధంగా కోర్స్ లాగా మిక్సీకి వేసుకోవాలి. మనకు ఉల్లిపాయలు అన్ని అక్కడక్కడ తగులుతూ ఉన్నాయి. చూడండి, ఇలా మిక్సీకి వేసుకోవాలి. ఇలా రెడీ అయిన పచ్చడిని ఏదైనా గిన్నెలోకి తీసుకొని వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తినండి. ఎంత బాగుంటుందో టేస్ట్. దీనికి పోపు ఏం అవసరం లేదండి. మీకు పోపు కావాలి అంటే వేసుకోవచ్చు. మీకు పోపు కావాలి అంటే స్టవ్ పైన ఇలా పోపు గరిటె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. దాంట్లో ఈ ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్ని కలిపి 1 టీ స్పూన్ వేసుకోండి. పోపు దినుసులు ఎక్కువ వేసుకోవద్దు, టేస్ట్ అంత బాగుండదు. పోపు దినుసులు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసి దీంట్లో కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. ఇంగువ వేసుకోవద్దండి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంగువ వేస్తే టేస్ట్ అస్సలు బాగుండదు. కొద్దిగా కరివేపాకు వేసుకోండి. దీంట్లోనే ఒక 2 ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకోండి. వీటిలన్నింటినీ బాగా కలిపి ఆ పచ్చళ్ళలో వేసుకుంటే సరిపోతుంది. వెల్లుల్లి వేయొద్దు, మనం ఆల్రెడీ వెల్లుల్లి పచ్చళ్ళలో వేసుకున్నాం కాబట్టి వెల్లుల్లి అవసరం లేదు.
ఇలా పచ్చళ్ళలో వేసుకొని మొత్తం బాగా కలుపుకున్నారంటే సరిపోతుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి. లేదు ఇడ్లీ, దోశ ఇలాంటి వాటిల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మామూలుగా పెద్దవాళ్ళందరికీ పచ్చడి తెలిసే ఉంటుంది తయారీ విధానం. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి.